నెక్స్ట్ వచ్చేసి మనం ఈసెట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈడ ఒకటి మెన్షన్ చేయడం అయితే మర్చిపోయా. అదేంటంటే ర్యాంక్ కార్డ్ అనమాట. ఓకేనా, ర్యాంక్ కార్డ్ అయితే మెన్షన్ చేయడం మర్చిపోయా. ఓకే, ర్యాంక్ కార్డ్ అయితే మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఓకేనా, ర్యాంక్ కార్డ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి మీకు ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. రిజల్ట్స్ అయితే రిలీజ్ ఉన్నాయి కదా, మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ అనమాట. మీరు హాల్ టికెట్ అడ్మిట్ కార్డు, ఏపీ ఈసెట్ అడ్మిట్ కార్డు, ఏపీ ఈసెట్ హాల్ టికెట్ అనమాట. ఈ రెండు మీరు ఈసెట్ ఎగ్జామ్కి అయితే ఎత్తుకెళ్ళింటారు. ఆ రెండు ఉంటే ఏం ప్రాబ్లం లేదు, లేకపోతే జిరాక్స్ చేయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనమాట. మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీకు మీ స్కూల్లో సర్టిఫికేట్ ఇచ్చింటారు, మెయిన్ సర్టిఫికేట్ అదైతే ఉండాలి. 95% కాలేజీలో అయితే ఉంటుంది, 5% వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ 7th నుంచి 10th వరకు అయితే ఉండాలి. అది మినిమం రిక్వైర్డ్ అనమాట. ఒకవేళ మీరు 6th నుంచి 10th వరకు ఉంటే ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచి 3rd ఇయర్ వరకు మీ స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలి. ఈ రెండు అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా మార్క్స్ మెమోస్ అనమాట. డిప్లొమా మార్క్స్ మెమోస్ అంటే మీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ది, 3rd ఇయర్ది, 4th సెమ్ది అయితే ఇస్తారు. 5th సెమ్ది అండ్ అలాగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వచ్చేసి మీకు మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఏపీఎస్బిట్ సైట్లో, దాని మీద సైన్ వేసి అయితే ఇస్తారు. దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకంటే మీ ఫీజ్ రింబర్స్మెంట్ పడేదానికి ఎక్కువ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది ఓసీ వాళ్ళకి అవసరం లేదు, ఎక్కువ అవసరం ఇది ఎస్సీ, బీసీ, ఎస్టీ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి మెయిన్గా ఓసీ వాళ్ళకి అనమాట, ఎందుకంటే వాళ్ళకి 10% రిజర్వేషన్ కోసం. ఓకే, ఇది కూడా ఇది వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఈ ఇయర్ లోపల, ఐ మీన్ ఇష్యూ ఇయర్ ఏ ఉండాలంటే 1/1/2025 నుంచి ఈ ఇయర్లో అయితే ఉండాలి. 2024 ఫైనాన్షియల్ అయితే ఉండకూడదు. ఓకేనా, 2024 ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఉండాలి. ఓకేనా, అది ఉంటేనే మీకు యాక్సెప్ట్ అయితే చేస్తారు కౌన్సిలింగ్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్యామిలీ రేషన్ కార్డ్, నెక్స్ట్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ అనమాట. ఎందుకంటే నేను ఇంత తొందరగా వీడియో చేసేది, మీరు అనేది ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు తొందరగా గ్యాదర్ చేసి పెట్టుకుంటారు, ఏం ప్రాబ్లం లేకుండా. అందుకే అనమాట ఇవే చేసేది. మళ్ళీ చెప్తున్నాను అన్నీ ఏం గ్యాదర్ చేసుకోవాలో. ఓకేనా, మీ ర్యాంక్ కార్డ్ అయితే చాలా ఇంపార్టెంట్, అదొకటి. నెక్స్ట్ ఈసెట్ అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్ 7th to 10th అండ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ టు 3rd ఇయర్. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా మార్క్స్ మెమోస్. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఓన్లీ ఓసీ వాళ్ళకే అనమాట. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డ్, మళ్ళీ వచ్చేసి ఆధార్ కార్డ్ అనమాట. ఈ 11 డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఈ 11 డాక్యుమెంట్స్ లేకుంటే మీరు ఈసెట్ కౌన్సిలింగ్కి అలో ఉండదు. ఓకేనా, అండ్ ఆల్సో మీరు కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు మీ టీసీ అయితే తెచ్చుకోండి. టీసీ ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు సీట్ అలాట్మెంట్, ఐ మీన్ జాయిన్ అయ్యేటప్పుడు ఇది ఇంపార్టెంట్ అనమాట, టీసీ. నెక్స్ట్ వచ్చేసి నేను టుమారో 5 o'clock ప్రతిరోజు ఒక వీడియో అయితే వస్తుంది, అది కూడా ఈసెట్కి సంబంధించింది, కాలేజ్కి సంబంధించి అనమాట. ఏ కాలేజ్ బెస్ట్, ఏ కాలేజ్ని కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా చేస్తాను. ఓకే, డోంట్ వరీ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.